అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మనము 2 రోజులుగా కరుణామయుడు అనే పుస్తకంలోని కొన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ప్రతి ఒక్కరికి ఎన్నో సంశయాలుంటాయి, సందేహాలుంటాయి. అలాగే భగవత్ ప్రేమికులకు కూడా అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బాబా ఈ అవతార కాలంలో మనకి ఎన్నో విషయాలు చెప్పారు. అంటే అవతార పురుషుడు గురించి, సద్గురువు, అలాగే ఈ జన్మ పునర్జన్మలు, భగవంతుని వైపు చేసేటటువంటి ప్రయాణం, అంతఃప్రయాణం గురించి, ఇలా గాడ్ స్పీక్స్, ఇలా అనేక గ్రంథాల ద్వారా మనకి అనేక విషయాలు తెలిపారు. నిజానికి నా వరకు అంటే సందేహం అనేది ఉండేది ఎప్పుడు ఉండదు. ఎందుకు అంటే బాబా చెప్పారు, మనం వింటున్నాము అంతే. కానీ చాలా మందిలో అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక బాటలో నడిచే వారికి కూడా అనేక సందేహాలు ఉంటాయి. ఏమిటి సృష్టి? కానీ మనకి బాబా ఇచ్చిన సందేశాలు చదివినప్పుడు నిజానికి ఉన్నాయో లేవో అనుకున్నప్పటికీ కూడా ఒక్క సందేహం కూడా ఉండదని నా అభిప్రాయం. బాబా దగ్గరికి కూడా అనేక మంది సాధువులు, సత్పురుషులు వస్తూ ఉండేవారు. వాళ్ళకున్న సంశయాలన్నీ వాళ్ళని ఆశతో వస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు ఇంకా ప్రశ్నలు అడగక ముందే వాళ్ళకి సమాధానాలు దొరికేవి వాళ్ళ మనసుల్లోనే. అలా ఎన్నో సంఘటనలు మనకి లార్డ్ మెహర్‌లో చాలా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ అలాంటి సంశయ నివృత్తి ఎలా జరిగింది బాబా సమక్షంలో అనే విషయాన్ని ఈ పుస్తకంలో చదువుకుందాం. మనకందరికీ తెలుసు, ఎరిచి నాగపూర్ నివాసి. తొలి రోజుల్లో ఆయన తండ్రి పాపా జస్సావాలా, గాయమాయ్ వీళ్ళిద్దరూ నాగపూర్‌లో ఉండేవారు. వాళ్ళకి 4 పిల్లలు. ఇరిచి, అలాగే మెహర్వాన్ జస్సావాలా, ఆ తర్వాత మధ్యలో 2 ఆడపిల్లలు. ఇలా వాళ్ళ సంసారం అంటే వాళ్ళ యొక్క మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆ రోజుల్లో పెద్ద బంగ్లా ఉండేది, చుట్టూ తోట, ఎంతో వైభవోపేతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉండేవారు. బాబా అంటే ఆమె యొక్క పుట్టిల్లు అహమ్మనగర్, గాయమాయి. అక్కడ సాతా ఫ్యామిలీ మనందరికీ తెలుసు. అక్బర్ ప్రెస్ వాళ్ళు తొలి రోజుల్లో బాబా 1923, 24 సంవత్సరాల్లో మెహరాబాద్ వచ్చిన తొలి రోజుల్లోనే వాళ్ళతో పరిచయం ఏర్పడింది. అంటే వాళ్ళకి బాబాతో పరిచయం ఏర్పడింది. మామూలుగా వాళ్ళు 2 సోదరులు మెహరాబాద్ రోడ్డు మీద, ఆ రోజుల్లో మెహరాబాద్ అనేవారు కాదు, ఆరంగం. ఆ ప్రదేశంలో వాళ్ళు నడకకు, వాకింగ్‌కి వస్తూ బాబాని చూసి, ఆయన యొక్క ఆ చుట్టూ ఉన్నటువంటి శిష్యుల్ని చూసి ఎవరా ఈ కొత్త వాళ్ళు అనుకున్న సమయంలో బాబా వాళ్ళని పిలవడము, తర్వాత వాళ్ళ యొక్క కుటుంబం గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ వ్యాపారం గురించి అడగడము, మీతో పాటు నేను కూడా మీ సోదరుడిని అనడము, ఇలా వాళ్ళల్లో బాబా పట్ల తొలి రోజుల్లోనే ఒక పెద్ద, అంటే ఒక మంచి అభిప్రాయం. ఆయన గురువా లేకపోతే అవతార పురుషుడా ఇవన్నీ పక్కన పెడితే ఆయన యొక్క ప్రేమకు వాళ్ళు వశమైపోయారు. వాళ్ళ అన్నదమ్ములు చెప్పిన మాట ప్రకారం గాయమాయి, ఇలాగా అనేక వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా బాబా పరిధిలోకి వచ్చేసిన వాళ్ళు. ఆ రోజుల్లో గాయమాయి, అలాగే పాపా జస్సావాలా నాగపూర్‌లో నివసిస్తున్నటువంటి ఆ సమయంలో బాబా తరచూ నాగపూర్ వెడుతూ ఉండేవారు, వస్తూ ఉండేవారు. ఇంకా ఇరుచి చిన్న పిల్లవాడు. ఆ సమయంలో నాగపూర్‌లోనే చదువుకుంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఇరుచి తల్లి అయినటువంటి గాయమాయికి ఉబ్బసం వ్యాధి ఉండేది. అంటే ఆయాసం వస్తూ ఉండేది. ఇరిచి తండ్రి పాపా జస్సావాలా అనేక
మంది దగ్గరికి తీసుకువెళ్లారు. అనేక మంది వైద్యుల్ని సంప్రదించారు. ఆమెకు ఏమాత్రము నయమవ్వలేదు. ఆయన స్నేహితులు ఎవరో హోమియోపతి వైద్యం మంచిది అని చెప్పగానే నాగపూర్‌లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్‌లో ఉండేటటువంటి ఒక స్వామి హోమియో వైద్యం చేస్తారు అని తెలిసి ఇరిచిని పంపిస్తారు. ఇరిచి అక్కడికి వెళ్ళి తన తల్లి యొక్క అంటే ఆ రోజుల్లో హోమియో ఈ రోజుల్లో కానీ హోమియో డాక్టర్లు వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ కూడా తరచి అడిగేవారు. దానికి మూలం ఏమిటి? ఎక్కడ ఉంది? అని మందు ఇవ్వడానికి ముందు వాళ్ళు అన్నీ తరచి అడిగేవారు. ఆ లక్షణాలు, ఆ వ్యాధి లక్షణాలన్నీ కూడా. కాబట్టి నాగపూర్‌లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్‌కి సంబంధించినటువంటి ఆ స్వామి ఇరిచిని ఆయన తల్లి యొక్క లక్షణాలను, వ్యాధి లక్షణాలను అడగసాగాడు. సరే ఇరిచి తెలిసినంత వరకు చెప్పాడు. ఇంకా సరిపోలేదు. అయితే పద మీ ఇంటికొచ్చి నేను మీ అమ్మగారితో మాట్లాడిన తర్వాత నేను మందిస్తాను అని చెప్పడం, ఇరిచి అతడిని తన ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది. అలా ఆ రోజు ఆ స్వామి గాయమా ఇంటికి వచ్చి హాల్‌లో బాబా ఫోటో ఉండేది. ఆ ఫోటో చూసి మెహర్ బాబాగా గుర్తించి ఇరిచిని అడుగుతాడు. నీవు ఆయనను అవతార పురుషుడని నమ్ముతున్నావా అని. ఇరిచి ఇంకా చిన్న వయస్సు. ఆ స్వామి అడిగిన ప్రశ్నకు ఇరిచి అంటాడు, నేనింకా విద్యార్థిని, చిన్న పిల్లవాడిని. నాకు నమ్మకం కానీ, నమ్మకపోవడం కానీ రెండూ లేవు. మా తల్లిదండ్రులు బాబాని నమ్మారు. అందుచే నా నమ్మకంతో పని లేదు కదా! అని చెప్తాడు. కానీ ఆ స్వామి బాబా ఫోటో చూసి చాలా సేపు ఆ ఫోటో వైపే చూస్తూ ఉండిపోతాడు. సరే తన గాయమాయి దగ్గరికి వచ్చి ఆమె వ్యాధి నివారించడానికై ఆమె యొక్క వ్యాధి లక్షణాలను అడిగి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ కూడా హాల్‌లో ఉన్నటువంటి బాబా ఫోటోని తదేక దీక్షతో చూసి, బాబా ఎప్పుడైనా మీ ఇంటికి వస్తారా అని ఇరిచిని అడుగుతాడు. వస్తే ఎప్పుడెప్పుడు వస్తా ఉంటారు అని చెప్పి కూడా ఇరిచిని అడిగితే, బాబాకు తోచినప్పుడు వస్తూ ఉంటారు. మరి ఎప్పుడు, అప్పుడు అని చెప్పలేం. ఆయనకి ఎప్పుడు రావాలనిపిస్తే తప్పకుండా ఇక్కడికే వస్తారు అని ఇరిచి సమాధానం చెప్తాడు. సరే ఆయనతో పాటు వెనకే వెళ్ళి మందు తేవడానికై ఆ రామకృష్ణ మిషన్‌కి ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన వెంటనే ఈ స్వామి రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు అయినటువంటి మరొక స్వామితోటి, స్వామీజీ మీకొక శుభవార్త చెప్పాలి. ఇది మెహర్ బాబా వీళ్ళ ఇంటికి తరచుగా వస్తూ ఉంటారట. మీకు తెలుసా? నిజముగా వీళ్ళెంత అదృష్టవంతులు కదా! అని చెప్పాట. ఆ పెద్ద స్వామీజీ ఇరిచితోటి, నాయనా నువ్వు మాకొక ఉపకారం చేసి పెట్టాలి. అదేమిటి అంటే, మీ ఇంటికి బాబా వచ్చినప్పుడు మాకు తప్పకుండా కబురు చేయాలి. అలా చెబితే మేం కూడా వచ్చి ఆయనను దర్శనం చేసుకుంటాము. అలాగే మాకున్నటువంటి కొన్ని సందేహాలను తీర్చుకునే అవకాశం కూడా మాకు కలుగుతుంది అని ఇరిచి కనపడినప్పుడల్లా కూడా చెప్తూ ఉండేవారు. ఇరిచి సరే అలాగే చెప్తాను అని హోమియో మందు తేవడము, వాళ్ళ అమ్మకివ్వడము. అలా కొంతకాలం ఆవిడ యొక్క వ్యాధి అయ్యే వరకు అంటే సరైనటువంటి మందు పడే వరకు ఆ స్వామి అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ, వచ్చి వెడుతున్నప్పుడు కూడా బాబా ఫోటో వైపే చూస్తూ వెడుతూ ఉండేవాడు. ఇరిచి ఎప్పుడు మందుకు వెళ్ళినా ఆ పెద్ద స్వామి కూడా ఎప్పుడు వస్తారో చెప్పు నాయనా అంటూ ఆహ్, ఇరిచిని అడుగుతూ అంటే బాబా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాబా ఎందుకో మరి ఈసారి 3 సంవత్సరాలు దాటిపోయింది. బాబా నాగపూర్ వచ్చి. చాలా రోజులైపోయింది. 3 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. అందువలన బాబా గురించి అక్కడ అంటే ఆ రోజుల్లో పేపరుల్లో కూడా పడేది. దాన్ని చూసినటువంటి కొంతమంది ఎప్పుడు మళ్ళీ వస్తారా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు.
అలాగే ఈ రామకృష్ణ మిషన్‌కి చెందినటువంటి ఇద్దరు స్వాములు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మరికొంతమంది ఆహ్, పుర ప్రముఖులు కూడా బాబా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి బాబా ప్రేమికుల కోసం, అంటే తనను వచ్చే వాళ్ళ కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పాడు ఇరిచ్చి. ఆ స్వామీలిద్దరూ కూడా వస్తామని మాట ఇచ్చారు. అలా అలా దర్శన కార్యక్రమానికి స్వామీజీలు కూడా ముందరే వచ్చారు. బాబా దగ్గరగా కూర్చుని ఉన్నారు. ఈ పెద్ద స్వామీజీ చేతిలో ఒక చిన్న కాగితం కూడా ఉంది. అంటే ఆయన సందేహాలన్నీ తెలుసుకుందాము, బాబాని అడిగి తెలుసుకుందామని జాగ్రత్తగా నోట్ చేసుకొని కూడా మరీ వచ్చారు. సరే, ఆ సమావేశంలో బాబా అంటే ఎప్పుడు కొంత సమావేశం ఏర్పాటు చేసినా కొన్ని కొన్ని సందేశాలు చెప్పడం బాబాకు అలవాటు. అలాగే అంతకుముందు కొన్ని సందేశాలు వ్రాయించి తన శిష్యుల చేత ఆ సమావేశాల్లో అప్పుడప్పుడు చదివిస్తూ ఉండేవారు. అలా ఈసారి సమావేశంలో కూడా అనేక సందేశాలు, ప్రవచనాలు చెప్పారు. అలా ఆనాటి సమావేశం ముగిసే సమయం దగ్గరవుతోంది. ఇరిచ్చి ఈ స్వామీజీ ఎప్పుడు ప్రశ్నలు అడుగుతాడా? ఎప్పుడు బాబా దానికి ఎలా సమాధానం ఇస్తారా? అతను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. చివరకు వచ్చేస్తోంది సమావేశం. కానీ ఈ స్వామీజీ బాబాని ప్రశ్నించటం లేదు. ఏమిటి, టైం అయిపోతోంది. ఒకవేళ ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ పోగొట్టుకుంటే బాబా ఎప్పుడు వస్తారో తెలీదు. మళ్ళీ బాబా ఎప్పుడు దర్శనమిస్తారో తెలీదు. వీళ్ళ సందేహాలు తీర్చుకుందామని 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు కదా! వీళ్ళు ఎందుకు అడగటం లేదు అని చెప్పి అతడు ఆశ్చర్యపోతున్నాడు. అందులో చాలామంది జనం వచ్చారు. అనేక మంది బాబా సందేశాలు విన్నారు. బాబా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇలా సమయం అంతా అక్కడ గడిచిపోతోంది. చివరకు ఎరిచి దూరం నుండి స్వామీజీకి అడగవలసిందిగా సైగలు కూడా చేశాడు. అయినా సరే అతడు అడగలేదు. ఇరిచి ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటి, 3 సంవత్సరాలుగా బాబా దర్శనం కోసం ఎదురు చూసినటువంటి స్వామి కాగితం మీద రాసుకొచ్చి కూడా బాబాని అడగడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు అని, ఈ అవకాశం మళ్ళీ చేతులారా జారవిడుచుకుంటున్నాడేమో అనే ఉద్దేశంతో ఇరిచ్చి ఆ జనాల్లో నుండి చోటు చేసుకుని నెమ్మదిగా స్వామి దగ్గరికి వచ్చాడు. ఆ స్వామి వైపు చూసి, ఏమిటి స్వామి ఎందుకు అడగటం లేదు అని అడగబోయి ఆయన ముఖం వైపు చూస్తే ఆశ్చర్యపోయాడు ఇరిచ్చి. ఆయన కళ్ళ నుండి ఆనందాశ్రువులు ఏకధారగా కారుతూ ఉన్నాయి. అయినా సరే ఇరిచ్చి ఏమీ పట్టించుకోకుండా బాబాని ప్రశ్నలు అడగమంటే ఎందుకు అడగటం లేదు అని ఇరిచ్చి ప్రశ్నిస్తే, బాబు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేశాయి. ప్రేమమయుడైన ఆ బాబా దర్శనం ఒక క్షణకాలం చేసినా అన్ని సంశయాలు నివృత్తి అవుతాయి అని అతడు ఎంతో తృప్తిగా బాబాను దర్శించుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి సందేశాలు బాబా తన సందేశాల ద్వారా, అంటే పరోక్షంగా ఇంకా వాళ్ళు అడగకుండానే వాళ్ళ మనసుల్ని అంటే సర్వజ్ఞుడైనటువంటి బాబా అందరి మనసుల్ని, హృదయాల్ని తెలిసినవాడు అడగటం వల్ల ఎవరి మనసులో ఎలాంటి సందేహం ఉందో, ఎలాంటి సందేహాలు పొడసూపుతున్నాయో మనకందరికీ తెలుసు. భావు కల్చూరి ఇలా మనసులో ఇంకా అనుకోకుండానే ఇంకా సందేహం పొడసూపగానే బాబా ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉండేవారు. అలా అందరి మనసుల్ని తెలుసుకున్నటువంటి ఆయన ఎవరి మనసులో ఎలాంటి సందేహం ఉందో ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడు ఎలాంటి సందేహాన్ని నివృత్తి చేయాలో కూడా ఆయనకి బాగా తెలుసు. ఇలాంటి సంఘటనలు మనకి ఆయన సర్వజ్ఞతను ఉట్టిపడేలా తెలియజేస్తూ ఉంటాయి. ఇలాగే మరొక సంఘటన నాగపూరు దివ్యజ్ఞాన సమాజ భజన ఆవరణలో 1944వ సంవత్సరంలో సూలే అనేటటువంటి మహారాష్ట్ర కవి మొట్టమొదటిసారిగా బాబా దర్శన భాగ్యం పొందాడు.
ఆనాటి దర్శన కార్యక్రమంలో బాబా మనం ఇందాక చెప్పుకున్నాం. అనేక సందేశాలు ఇచ్చేవారు. అంతకుముందు కూడా రాయించి మరీ అంటే ఆయన డిక్టేట్ చేసి వ్రాయించి తీసుకొచ్చి ఇలాంటి సమావేశాల్లో చదివిస్తూ ఉండేవారు తన మండలి వారి చేత. ఆ రోజు దర్శన కార్యక్రమంలో ద డైనమిక్స్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ యొక్క తత్వము, ప్రేమ లక్షణము, ప్రేమ యొక్క శక్తి అని అనుకోవచ్చు. ద డైనమిక్స్ ఆఫ్ లవ్ అనే సందేశాన్ని బాబా చదివించారట. ఆ ప్రేమ సందేశాల్ని వింటూ ఉంటే అందరిలోనూ కూడా ఒక భావన కలుగుతుంది. అదేమిటి అంటే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ అవతార్ మెహర్ బాబా ఈ ప్రేమ యొక్క ప్రతిరూపంగా, అలాగే ప్రేమ మూర్తీభవించి మెహర్ బాబా రూపంలో మనకి కంటికి కనిపిస్తున్నారా అన్నట్లుగా ఆ భావాలు వాళ్ళల్లో చెలరేగుతూ ఉండేవి. అందరికీ ముఖ్యంగా ఈ సూలే అనేటటువంటి మహారాష్ట్ర కవికి మెహర్ బాబా అక్కడ అవతరించినటువంటి ప్రేమ మూర్తీభవించిన తండ్రిగా అతడు గుర్తించాడు. ఆ సమావేశం పూర్తి అయినా సరే ఆయన తన్మయత్వంలోనే మునిగిపోయాట. తన మనసులోని ఎన్నో ఆలోచనలున్నాయి, అన్నీ కూడా మటుమాయమైపోయాయి. ఎన్నో ఆలోచనలతో వచ్చాడు అతడు కూడా, కానీ ఒక్కటి కూడా బయట పెట్టలేదు. అలాగే అసలు అలాంటి అవసరం కూడా రాలేదు. ఆ సమయంలో అతడిలో ఉన్నటువంటి ఒక మానసికంగా ఉన్నటువంటి ఒక బాధ ఉంది. ఈ ఆలోచనలన్నీ కూడా మటుమాయం అయిపోయినప్పటికీ కూడా అతడు పడేటటువంటి ఆ మానసిక బాధ అతన్ని వేధిస్తూ ఉంది. అదేమిటి అంటే 6 సంవత్సరాల వయసున్నటువంటి తన ప్రియాతి ప్రియమైన కుమార్తె అకస్మాత్తుగా మరణించింది. బాబాతో ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకున్నాడు, కానీ చెప్పడానికి సంశయించాడు. కానీ చివరకు ఎలాగైతేనే బాబా చెవిలో వేశాడు. అప్పుడు బాబా అన్నారు, అయ్యో అలాగా, పాపం అలా జరిగిందా అని అతన్ని ఓదారుస్తూ బాబా తిరిగి ప్రశ్నించారు. అలా బాబా ప్రశ్నించిన వెంటనే బాబా అన్నారట, నీకు అలాంటి అమ్మాయిలు ఎంతమంది కావాలి అని అడిగారట. బాబా వేసిన ఈ ప్రశ్న నిజానికి అయోమయంలో పడేసింది సులేకు. అసలు ఆయన ప్రశ్న ఏ అర్థంతో వాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఇతడికి అర్థం కాలేదు. అలా తికమక పడుతూ మాట్లాడకుండా ఊరుకుండిపోయాడు. ఇంకా బాబా మరో విషయంలోకి వెళ్ళిపోయారు. బాబా వెంటనే మార్చేస్తూ ఉంటారు విషయాలు. అంటే మనసుల్ని అక్కడితో ఆపేస్తూ ఉంటారు. బాబా దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ మనసుల్ని ఆయన సూదంటురాయిలాగా ఆకర్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు లేకుండా అయిపోతూ ఉంటాయి. బాబాను దర్శించిన వాళ్ళందరి యొక్క మానసిక స్థితి ఇలాగే ఉండేది. అలా అందువలన అతడు ఏమీ మాట్లాడలేదు. బాబా అడిగిన ప్రశ్నకు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. బాబా మరో విషయంలోకి వెళ్ళిపోయారు. ఈ సూలేకు ఇచ్చినటువంటి ఆ కొద్ది వ్యవధి కూడా అయిపోయింది. కొన్ని నెలల తర్వాత బాబా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సమావేశం అయిపోయింది. తర్వాత ఇతడు కూడా నెమ్మదిగా బాబా యొక్క ప్రేమ పరిధిలోకి వచ్చేసాడు. అతడికి అప్పుడు చిన్న ఉద్యోగం దొరికింది. క్రైస్తవ మిషనరీల చేత నడుపబడేటటువంటి కాన్వెంట్లు ఉండేవి. ఆ కిండర్ గార్డెన్ కాన్వెంట్లో అతనికి ఉపాధ్యాయుడిగా, టీచర్గా ఒక ఉద్యోగం దొరికింది. ఆ కిండర్ గార్డెన్ అంటే మనకు తెలుసు, మరీ చిన్న పిల్లలు, జస్ట్ వాళ్ళకి అక్షరాలు మాత్రమే దిద్దించాలి. ఈ చిన్న పిల్లలకు సూలే హిందీ అక్షరాల్ని నేర్పిస్తూ ఉండేవాడు. ఆ పిల్లలందరూ కూడా మంచి ఉన్నత కుటుంబీకులే. ఈ పసిపిల్లలతో కాలక్షేపం చేస్తూ, వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళని బుజ్జగిస్తూ, వాళ్ళని మారాం చేస్తే ఓర్చుకుంటూ, ఇలా ఆ కాలక్షేపం చేస్తూ ఉంటే అతనికి తన చనిపోయినటువంటి కూతురు గురించినటువంటి ఆ వేదన క్రమంగా తగ్గిపోయింది, మరచిపోయాడు.
ఒకనాడు ఆ పిల్లలకు అలా విద్యాబోధన చేస్తుండగా, ఆ పిల్లలందరి ముఖాల్లోనూ తన యొక్క ముద్దుల కూతురు పోలి ఉండడం కనిపించిందట. వాళ్ళందరి ముఖాలు కూడా తన కూతురు ముఖంలాగా కనిపించింది. వాళ్ళు అంటే ధరి వాళ్ళు ధరించిన దుస్తులు పక్కన పెడితే, అందరి ముఖాలు తన కూతురు ముఖంలాగా కనిపించాయిట. ఆశ్చర్యపోయాడు. ఏమిటిది అనుకున్నాడు. మళ్ళీ మర్నాడు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. కొన్ని రోజుల తర్వాత అతనికి బోధపడింది ఏమిటి అంటే, అలాంటి అమ్మాయిలు నీకెంతమంది కావాలి అని బాబా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అతనికి తోచింది. అప్పుడు బాబా వేసిన ప్రశ్నలోని ఆంతర్యాన్ని అతడు గ్రహించాడు. ఆ సంఘటన స్వల్పమైందే, కానీ అతని హృదయంలో బాబాకు పూర్తి స్థానం ఇచ్చేశాడు. ఇంకా చిన్న వేదన అంటే కూతురు చనిపోయినటువంటి ఆ వేదన కూడా పూర్తిగా ఉపశమించింది. అంటే ఎప్పుడైతే బాబా యొక్క ఆ కరుణ, ఆ కటాక్షం అనేది ఎలాంటి హృదయాలకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో మనకి ఊహించడానికి ఊహకు అందనటువంటి విషయం. అతని హృదయంలో బాబా పూర్తి స్థానం సంపాదించారు. బాబా సేవకే తన జీవితాన్ని అంకితం చేశాడు సూలే. కొంతకాలం మహారాష్ట్రలో ప్రముఖమైనటువంటి యాత్రాస్థలమైన పండరీపురానికి వెళ్ళాలని అతనిలో కోరిక జనించింది. ఎలాగైనా సరే పండరీపురం వెళ్ళాలి. అది కూడా నాగపూర్‌కి 1000 మైళ్ళ దూరంలో ఉంది కాబోలు. చాలా దూరం ఉంది. ఆ పండరీపురానికి కాలినడకతో వెళ్ళాలని ఇతడు భావించాడు. అలా తన తీర్థయాత్ర మొదలుపెట్టాడు. కాలినడకన ప్రయాణం చేస్తున్నాడు. ఒకే రోజు అవదు కదా! అంత దూరం ప్రయాణం చేయడం. కాబట్టి ఎక్కడో నిద్రపోతున్నాడు. మళ్ళీ తెల్లవారు లేచి మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నాడు. అలా నిద్రపోయినప్పుడల్లా అతనికి రోజు ఆ కల వచ్చేదట. అంటే ఈ ప్రయాణ సమయంలో మాత్రమే. యాత్రకి వెళ్ళే సమయంలో ప్రతిరోజు రాత్రి అతనికి ఒక కల వచ్చేది. ఆ కలలో ఒక బావి కనిపించేది. ఆ బావి పక్కన ఒక రోడ్డు కనిపించేది. ఆ రోడ్డుకి అవతల వైపు ఒక చిన్న కొండ కనిపించేది. ప్రతిరోజు ఇదే దృశ్యం అతని కలల్లో కనిపిస్తూ ఉంది. అలా క్రమంగా సూలే ఈ తీర్థయాత్ర, ఈ ప్రయాణం చేస్తూ అహమ్మద్‌నగర్ చేరుకున్నాడు. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మెహరాబాద్ తానెప్పుడూ దర్శించలేదు అని గ్రహించి ఎలాగైనా మెహరాబాద్ కూడా వెళ్ళి వద్దాము అని అహమ్మద్‌నగర్ నుండి మెహరాబాదు వస్తాడు. మెహరాబాద్ దగ్గరికి వస్తూ ఉండగానే అతనికి కలలో కనిపించినటువంటి ఆ బావి, అలాగే అక్కడ ఉన్నటువంటి రోడ్డు, ఆ పక్కన రోడ్డుకి అవతల వైపు ఉన్నటువంటి ఒక చిన్న కొండ. ఇది కనిపించి, అరే! నాకు కలలో కనిపించిన వస్తువులు ఇవే. ప్రతిరోజు ఇవే కల్లోకొచ్చాయి. ఇదన్నమాట మెహరాబాదు. అందుకని నా కల్లోకొచ్చాయన్నమాట అని ఎంతో ఆశ్చర్యపోయాడు. అలా మెహరాబాద్‌కి వచ్చాడు. ఈ భూమిపై దర్శించవలసిన పుణ్యక్షేత్రము ఇదే అని అతని మనసు కూడా చెప్పింది. అప్పుడు బాబా కూడా మెహరాబాద్‌లో ఉన్నారనే వార్త అతనికి తెలిసి మరింత ఆనందభరితుడయ్యాడు. అయితే బాబా దర్శనం కూడా చేసుకోవచ్చన్నమాట అని కూడా ఎంతో సంబరపడిపోయాడు. బాబా ఆ మరుసటి రోజు నుండి ఏకాంతవాసంలోకి వెళ్ళబోతున్నారు. ఆ ఒక్కరోజు దాటితే అతనికి బాబా దర్శనమయ్యే అవకాశం ఉండేది కాదు. అందువలన అతడు వచ్చిన రోజు బాబాని దర్శించుకోవడం జరిగింది. అప్పుడు బాబా అన్నారు ఆ సూలేతో, "నువ్వు మెహరాబాదుకి వచ్చి మెహరాబాద్‌ని దర్శించావు. కాబట్టి ఇంకా పండరీపురం వెళ్ళవలసిన అవసరం కానీ, అలాగే ఏ ఇతర పుణ్యక్షేత్రాలు దర్శించవలసిన అవసరం కానీ లేదు" అని చెప్పారట. మెహరాబాద్ దర్శించిన పిమ్మట సూలేకు కూడా పండరీపురం ఇక్కడే ఉంది. పండరీనాథుడు ఇక్కడే ఉన్నాడు. వేరే పండరీపురానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని కూడా అతను కూడా భావించి తన యాత్రను అక్కడితో ముగించి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు.
ఈ వర్తమాన కాలంలో మహా పవిత్రమైనటువంటి ప్రదేశం, అవతారుని శరీరం నిక్షిప్తం చేసినటువంటి ఆ ప్రదేశం మెహరాబాద్ కంటే మించినటువంటి యాత్రా స్థలాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. అందువల్లనే అది ప్రముఖమైనటువంటి స్థానం ఆక్రమించుకుంటోంది అని ఈ చివరగా ఈ పంతులు గారు రాయడం జరిగింది. తర్వాత మరొక విషయాన్ని తెలుసుకుందాము. గాడేకర్, మనందరికీ తెలుసు గాడేకర్ గురించి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత, వీళ్ళందరూ కూడా బాబా దర్శనం చేసుకుని తొలి రోజుల్లోనే వాళ్ళందరూ కూడా బాబాకు అత్యంత సన్నిహిత ప్రేమికులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు. అతడు తన జీవిత తొలి దశలో పొందినటువంటి అనుభూతిని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ప్రతి బాబా ప్రేమికుడికి జీవితంలో ఏవో కొన్ని అనుభూతులు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మధురమైన అనుభూతులు. బాబా మనకి మెహరాబాద్ వెళ్ళడము, అక్కడ కొన్నాళ్ళు ఉండి రావడము, ఇలా మనం చూసినటువంటి ప్రదేశం అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక మధురానుభూతికి మన హృదయం లోనవుతూ ఉంటుంది. అవన్నీ మనం మన హృదయాల్లో జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉంటాం. అలాంటి మధురమైనటువంటి ఒక అనుభూతిని గాడేకర్ వివరిస్తూ ఉన్నాడు. ఎవరైనా బాబా ప్రేమికులు ఆయన్ని కలుసుకున్నప్పుడు తరచూ అడిగే ప్రశ్న ఏమిటి అంటే, మీరు ఎప్పుడు బాబా పరిధిలోకి వచ్చారు అని. ఆయన ఎప్పుడు రావడం ఏమిటి, పుట్టినప్పటి నుంచి కూడా బాబా పరిధిలోనే ఉన్నాడు. అందువలన అతడు నేను బాబా పరిధిలోకి ఎప్పుడొచ్చానో సరిగ్గా నేను చెప్పలేను. ఎందుకంటే బాబా సహవాసము నాకు వంశపారంపర్యంగా, అంటే నా తల్లిదండ్రుల నుంచే సంక్రమించింది అని, బాబా సత్య ప్రేమ సందేశాల్ని తూచా తప్పకుండా జీవితాన్ని గడిపినటువంటి ధన్యజీవి మా తండ్రి గారైనటువంటి రామచంద్ర గాడేకర్. 1924వ సంవత్సరంలో బాబా వద్దకు వచ్చినటువంటి తొలి శిష్యులలో ఆయన కూడా ఒకరు. అలాగే 1924లో అహమ్మద్ నగర్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా ఆయన తరచుగా సైకిల్ మీద దర్శనం చేసుకుని వెడుతూ ఉండేవారట. ఆ విషయాలన్నీ కూడా చెప్తూ, మెహరాబాద్ స్కూల్లో ఆయన, అంటే రామచంద్ర గాడేకర్ ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. అలాగే తల్లి గుణతాయి వివాహం కాక ముందు నుండి కూడా మెహరాబాద్ వెళ్ళి బాబాను దర్శించుకుంటూ ఉండేది. వీళ్ళ ఇద్దరి వివాహము కూడా బాబా యొక్క అనుమతితోటే జరిగింది. బాబా తన మండలితో సహా వాళ్ళ వివాహానికి కూడా హాజరయ్యారు. ఈ విధంగా బాబా సాహచర్య భాగ్యం లభించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నేను, అంటే గాడేకర్ చెప్తున్నారు, మొట్టమొదటిసారిగా బాబాను ఎప్పుడు కలుసుకున్నానో నాకేం తెలుసు అంటే, తెలియనప్పటి నుండి కూడా, అంటే ఎరుక లేనప్పటి నుండి కూడా, చంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి కూడా నాకు బాబా సాహచర్యం లభించింది అని చెప్తున్నాడు. అలాగే వాళ్ళ ఆ కుటుంబం, రామచంద్ర గాడేకర్ కుటుంబం అంతా కూడా ట్రాన్స్ఫర్ల మీద అనేక ఊర్లు తిరుగుతూ ఉండేవాడు. అహమ్మద్ నగరు, షోలాపూరు, పూనా, ఇలా అనేక ప్రదేశాల్లో కాపురం అంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా బాబా యొక్క దివ్య సత్యప్రేమ సందేశాల్ని అందరికీ పంచడమే దృష్టి మీద ఉండేవాడు. అతడు చిన్నతనంలో, అంటే ఈ గాడేకర్ చిన్నతనంలో బాబాతో అనేక సార్లు ఆటలాడాను, బాబాతో కుస్తీలు కూడా పట్టాను. 1948వ సంవత్సరంలో పూనాలో నేను ఎంఎస్సి చదువుతుండగా గురుప్రసాద్లో బాబా ఉన్నారు. ఆ సమయంలో కొంతమందికి దర్శనం, అంటే ఎప్పుడూ కూడా వాళ్ళు ఈజీగా, అంటే బాబా పర్మిషన్ లేకుండానే వస్తూ పోతూ ఉండవచ్చు. కొంతమందికి అవకాశం ఇచ్చేవారు బాబా. అలా గురుప్రసాద్కి వచ్చి బాబాను దర్శనం చేసుకున్నప్పుడు బాబా, నువ్వు పరీక్ష వ్రాసే ముందు అడుగుతూ ఉంటారు కదా, ఎలా చదువుతున్నావు, ఎప్పుడు పరీక్షలు, ఇలా అడుగుతూ ఉండేవారు ఎవరు కనిపించినా. ఈ గాడేకర్ని కూడా ఎప్పుడు పరీక్షలని అడిగారు. పరీక్ష జరుగుతున్న రోజుల్లో కూడా
నువ్వు నన్ను దర్శనం చేసుకోవచ్చు అని కూడా బాబా పర్మిషన్ ఇచ్చారు. పరీక్షకి జవాబు రాసే ముందు తన నామాన్ని ఉచ్చరించుకోమని కూడా బాబా చెప్పారు. అలా వ్రాత పరీక్షలు పూర్తయ్యాయి. బాబా అడుగుతారు, ఎలా రాశావు అని అడిగారు గాడేకర్ని. నా సాయశక్తులా బాగా చదివాను బాబా, బాగా వ్రాసాను కూడా అని చెప్పాడు సమాధానం. బాబా అన్నారు, నువ్వు ఎంఎస్సి తప్పకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని మొదటే చెప్పారు బాబా. ప్రాక్టికల్స్ కూడా అయిపోయిన తర్వాత ఎలా చేశావు అంటే, బాగా చేశాను బాబా అని బాబాకి సమాధానం చెప్పాడు. అప్పుడు బాబా అన్నారు, నువ్వు కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకపోతే నీకు నాకు అంతే బంద్ అయిపోయింది. నాతో నీకు ఏ విధమైనటువంటి స్నేహం ఉండబోదు. అంతేకాదు నువ్వు నీ ముఖాన్ని నాకు చూపించడానికి కూడా వీల్లేదు అని చెప్పారట. ఇదేమిటి ఇలా అన్నారు, నేను బాగా రాశానే అని మనసులో అనుకున్నా. బాబా అతడి మనసు చాలా బాధపడింది బాబా మాటలు వినగానే. అయినా ఏం జరిగినా నీ దివ్య శాసనం ప్రకారమే జరుగుతుంది కదా బాబా అని బాబాకు సమాధానం చెప్పాడు. పరీక్షా ఫలితాలు ఇంకా ప్రకటించబడే సమయం వచ్చింది. అప్పుడు ఒకనాడు ఒక్క నిమిషం అండి, అక్కడ బాబా చెప్పిన మాటలు వాయిస్ మిస్ అయింది సార్, చెప్పండి. ఓకే ఓకే, చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఈ బాబా నువ్వు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకపోతే నువ్వు నాతో ఉండేటటువంటి సంబంధం ఇంకా తెగిపోతుంది, నాతో ఇంకా స్నేహం చెయ్యవు, నీకు నాకు రామ్ రామ్ అంటూ, ఇంకా అంతేకాకుండా నీ ముఖాన్ని కూడా నాకు చూపించద్దు అని బాబా హెచ్చరించారట. ఇలా అనగానే అతని మనసు చాలా బాధపడింది. ఇదేమిటి బాబా ఇలా అంటున్నారు అని. అంటే పరీక్ష పాస్ అయినా పాస్ అవ్వకపోయినా బాబా ప్రేమ అనేది ఆ రోజుల్లో మరి ఎలా ఉంటుంది, ఎవరికైనా అంతే కదా. భగవంతుడిని అత్యధికంగా ప్రేమించేలాగా, అంటే భగవంతుడిని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించే హృదయాలకే తెలుస్తుంది ఆ బాధ. కాబట్టి ఇదేం కండిషను అని అనుకున్నాడు అతడు కూడా. అయినా కూడా బాబా నీ దివ్య శాసనం ప్రకారమే జరుగుతుంది కదా అని అన్నాడు. సరే పరీక్ష ఫలితాలు ప్రకటించబడే సమయం వచ్చింది. అప్పుడు ఒకనాడు బాబా గురుప్రసాద్లో బాబాను దర్శించవచ్చినటువంటి ఈ గాడేకర్కి చెప్పారు, నీ పరీక్ష పోయింది అన్నారు. ఇంకా చాలా దిగులు పడిపోయాడు. ముందర పరీక్ష పోవడం అక్కడ ఒకటే కాదు అతనికి సమస్య, బాబాకి ముఖం కూడా చూపించద్దన్నారు, ఇదెక్కడి కండిషను అని చాలా బాధపడుతూ ఎంతో దిగులుగా వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వార్తాపత్రిక తెరవగానే కనిపించింది ఏమిటి అంటే, ఇతడు మొట్టమొదటి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడమే కాకుండా యూనివర్సిటీ ఫస్ట్ కూడా వచ్చాడు. పూనా విశ్వవిద్యాలయంలో ప్రప్రథముడిగా కూడా ఉత్తీర్ణుడయ్యాడు అని చెప్పి పేపర్లో ప్రకటన కనపడింది. వెంటనే అతని మనసులో ఏమంది, ఇది ప్రియతమ బాబా కరుణ కారణంగానే జరిగింది అంటూ అతడు, అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వలేదు, అసలు ఏం పాస్ అవ్వకపోతే నువ్వు నీ ముఖం నాకు చూపించకూడదు అన్నప్పుడు దిగులు పడ్డాడు. కానీ ఫస్ట్ క్లాసే కాకుండా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినప్పుడు అతని ఆనందం వర్ణనాతీతం. అది కూడా బాబా కరుణా కృపా కటాక్షంతో మాత్రమే ఇది సాధ్యమైంది అని అతడు సంతృప్తి చెందాడు. వెంటనే ఆయన మనసులో ఇది ప్రియతమ బాబా కరుణ మాత్రమే అనుకుని సర్వాంతర్యామి అయిన బాబాకు నా పరీక్షా ఫలితాల్ని తెలపాలి అంటూ బాబా దగ్గరికి వెళ్ళాడు. బహుశా ఇది గురుప్రసాద్లో బాబా లేనట్టున్నారు. ఆ పరీక్షా ఫలితాలని బాబాకు తెలియజేశారు. ఆ తెలియజేసినప్పుడు బాబా ఒక సందేశాన్ని గాడేకర్కి పంపించారట. అదేమిటి అంటే, నా ఆజ్ఞాపాలన ప్రకారము నీవు జీవించినప్పుడు 3వ శ్రేణిలో ఉత్తీర్ణుడైన నన్ను ప్రేమించుటయే పరమావధి. అంటే నువ్వు నీ పరీక్షా ఫలితాలని పట్టించుకోకుండా నా ఆదేశాన్ని పాటించి జీవితం గడుపుతున్నంతసేపు నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావా, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యావా అనేది ప్రణామం కాదు, అది
దాని వలన పెద్ద ఫలితం ఉండదు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రేమించడమే పరమావధి అని ఆ సందేశాన్ని పంపించారు. అంటే నా ఆదేశ ప్రకారము నువ్వు జీవించి ఉన్నంత కాలము, అంటే నీ జీవితం నా ఆదేశాన్ని అనుసరించి జీవిస్తున్నంతసేపు కూడా నువ్వు ఎలా పరీక్ష పాస్ అయినా అది అనవసరం. నన్ను ప్రేమించుటే ముఖ్యము అని ఆ సందేశంలో అర్థం వస్తున్నట్లుగా అతనికి పంపించారు. ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలైంది. అయినా బాబా ఇచ్చిన సందేశం ఎంత ముఖ్యమైనదో అతడు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండేవాడు. ఈ విశ్వమునే శాసించే ప్రభువుకు విధేయుడై ఉండుట కంటే ఇంకా మరేం కావాలి? ఇంకా వేరే విషయంతో ఏది సరిపోల్చదగినది? ప్రపంచం మొత్తం వెతికినా, అంటే ప్రపంచ సంపదంతా ఒక చోట పోసినా భగవంతుడి ప్రేమకు సరికాదు అన్నట్లుగా మిగిలినటువంటి ఈ భోగభాగ్యాలు కానీ, సుఖ సంతోషాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాబా ప్రేమ మరొక ఎత్తు. ఇవన్నీ కూడా అంటే పరీక్షలో పాస్ అవ్వడం కానీ, ఫెయిల్ అవ్వడం కానీ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మిగిలింది ఏమిటి? ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అవతార పురుషుడి దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ప్రేమికుడు ఆయనను మనస వాచ కర్మణ ప్రేమించడమే, హృదయపూర్వకంగా సేవించడమే. మనము బాబాను అవతారమూర్తిగా నమ్మినప్పుడు 100కి 100 పాళ్ళు విధేయతతో ఉండి బాబా చెప్పినట్లుగా మన జీవితాన్ని గడిపడమే అందరి కర్తవ్యము అంటూ ఇక్కడ ముగించారు. అవతార్ మెహర్ బాబా కీ జై.